గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్వెల్స్ అంటే ఏంటి, నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు, ఓపెన్ సెట్స్ అంటే ఏంటి, ఇంటీరియర్ సెట్ అంటే ఏంటి, క్లోజ్డ్ సెట్ అంటే ఏంటి, అలాగే కౌంటబుల్ అన్కౌంటబుల్ సెట్స్ అంటే ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం. లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఒక ఆర్కి ఎగ్జిస్ట్ అయిన ఒక సబ్సెట్కి ఎస్ అనేది కనుక సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పి తీసుకుంటే అప్పుడు లిమిట్ పాయింట్ అలా చెప్తాము. సో ఇప్పుడు ఏదైనా పాయింట్ లిమిట్ పాయింట్ అనాలంటే ఫర్ సపోజ్ పి తీసుకుంటున్నాం. పి బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ సెట్ టు బి లిమిట్ పాయింట్ ఒక పాయింట్ పి అనేది రియల్ నెంబర్స్లో తీసుకుంటే ఈ పిని ఈ ఎస్కి నైబర్ లిమిట్ పాయింట్ అని ఎప్పుడు చెప్తారు అంటే పీకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్ అంటే పి మైనస్ ఎప్సిలాన్ కామా పి ప్లస్ ఎప్సిలాన్. సో ఈ పీకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్ హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ ఎస్, ఎస్లో ఉన్న పాయింట్స్ని కలిగి ఉండాలి అదర్ దాన్ పి ఇట్ సెల్ఫ్. అంటే పి ఒక్కటి తప్ప, ఇప్పుడు ఈ సెట్లో పి అనేది ఉంటుంది గ్యారంటీ. పి కాకుండా ఇంకేమైనా పాయింట్స్ అదర్ దాన్ పి హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ ఎస్, ఎస్లో ఉన్న పాయింట్స్ అదర్ దాన్ పి కనుక అది కలిగి ఉంటే అప్పుడు ఈ పిని లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాం. ఇది ఒక డెఫినేషన్. సో ఈ లిమిట్ పాయింట్ డెఫినేషన్ ఇంకో రకంగా ఎలా చెప్తాము అంటే ఏ పాయింట్ పి బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ సెట్ టు బి లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ ఇఫ్ every neighborhood of P has infinite number of points of S. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం P మైనస్ ఎప్సిలాన్ కామా P ప్లస్ ఎప్సిలాన్ అనేది నైబర్హుడ్ అవుతుంది. ఈ నైబర్హుడ్ P తప్ప మిగిలిన ఏదైనా నెంబర్స్ ఆఫ్ ఎస్ని కనుక కలిగి ఉంటే దాన్ని లిమిట్ పాయింట్ అని చెప్పేసి చెప్తామని ఫస్ట్ డెఫినేషన్ చెప్పాం. సెకండ్ డెఫినేషన్లో ఏమంటున్నారు, ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ P హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఎస్. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక కలిగి ఉంటే పి కాకుండా ఇంకా ఎక్కువ పాయింట్స్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక ఎస్లో ఉన్న పాయింట్స్ని కనుక ఇది కలిగి ఉంటే అప్పుడు పిని లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాము. సో దీన్నే కండిషన్గా ఎలా రాస్తాము, పి ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 P minus epsilon comma P plus epsilon intersection S minus singleton set P is non-empty. అంటే ఎస్లో ఉన్న P కాకుండా Pకి తీసుకున్న నైబర్హుడ్స్లో ఆ P కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంటర్సెక్షన్ వేస్తే ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎంప్టీ సెట్ అవ్వకూడదు. సో దీన్నే ఇంకో రకంగా ఎలా రాస్తాము అంటే ఆర్ P minus epsilon comma P plus epsilon intersection S minus singleton set P equal to infinite set. సో ఇది ఫస్ట్ డెఫినేషన్కి, ఇది సెకండ్ డెఫినేషన్ నుంచి. సో ఇంటర్సెక్షన్ వేస్తే ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉండాలి. సో అలా ఉంటే Pని ఎస్కి లిమిట్ పాయింట్ అని చెప్పేసి చెప్తాము. ఈ లిమిట్ పాయింట్ని క్లస్టర్ పాయింట్ అని కూడా అంటారు. ఏమంటారు, క్లస్టర్ పాయింట్ ఆర్ accumulative point or condensation point. సో కండెన్సేషన్ పాయింట్ పిని లిమిట్ పాయింట్ అంటాము, దాన్ని క్లస్టర్ పాయింట్ అంటాం, దాన్ని అక్యుములేటివ్ పాయింట్ అంటాం, దాన్ని కండెన్సేషన్ పాయింట్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం పి అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అంటాం కదా. సో ఆ P అనేది ఎస్లో మేబీ ఉండొచ్చు లేదా నాట్ బిలాంగ్స్ టు ఎస్ కూడా అవ్వచ్చు. ఎందుకు ఈ రియల్ నెంబర్లో ఎగ్జిస్ట్ అయిన ఒక పాయింట్ ఎస్కి లిమిట్ పాయింట్ అవ్వాలి అంటే డెఫినేషన్ ప్రకారం ఏంటి అర్థం, లిమిట్ పాయింట్ డెఫినేషను రియల్ నెంబర్స్లో తీసుకున్న ఒక పాయింట్ ఎస్ అనే ఒక సెట్కి లిమిట్ పాయింట్ అవ్వాలి అంటే దానికి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్కి ఈ ఎస్కి ఇంటర్సెక్షన్ వేస్తే, ఎస్ కంటే ఎస్లో పి లేకుండా ఇంటర్సెక్షన్ వేస్తే అంటే పి ఉండొచ్చు, ఉంటే పి తీసేస్తాం, లేకపోతే పి అలాగూ ఉండదు.
సో ఇంటర్సెక్షన్ వేస్తే నాన్ ఎంప్టీ రావాలి అంటే పీ కాకుండా ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఉండాలి, లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అలా ఎగ్జిస్ట్ అయితే పీని లిమిట్ పాయింట్ అంటాము. పాయింట్ అవుతుంది అంటే ఒక సెట్కి అది లిమిట్ పాయింట్ అయ్యింది అంటే ఆ సెట్లో మస్ట్గా అది ఉండాలి అని రూల్ లేదు. ఒకవేళ కనుక ఇప్పుడు పీ మైనస్ ఎప్సిలాన్ పీ ప్లస్ ఎప్సిలాన్ అనేది పీకి నైబర్హుడ్. సో ఈ నైబర్హుడ్కి ఎస్కి ఇంటర్సెక్షన్ వేసినప్పుడు కనుక ఎంటీ సెట్ వచ్చింది అనుకోండి, ఈక్వల్ టు ఎంటీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎస్కి ఈ పీ అనేది లిమిట్ పాయింట్ కాదు అని చెప్తాం. అంటే రివర్స్లో చెప్పడం. సో ఎంటీ వేసాం. మరి ఇంకో డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాము, ఇన్ఫైనైట్ సెట్ అన్నాం కదా. సో ఒకవేళ ఫైనైట్ సెట్ కనుక ఎగ్జిస్ట్ అయితే, అంటే ఇంటర్సెక్షన్ వేసినప్పుడు కనుక ఎగ్జిస్ట్ అయిన సెట్ ఫైనైట్ సెట్ అయినప్పుడు కూడా పీని లిమిట్ పాయింట్ కాదు అని చెప్తాం. అంటే పీ ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ ఇఫ్ ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ పీ విచ్ డు నాట్ కంటైన్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ యొక్క ఏ పాయింట్స్ని కంటైన్ అయ్యి లేకపోయినా, ఆర్ ఈ కండిషన్ పీ మైనస్ ఎప్సిలాన్ కమా పీ ప్లస్ ఎప్సిలాన్ ఇంటర్సెక్షన్ ఎస్ మైనస్ సింగిల్టన్ సెట్ పీ లేదా ఎస్ ఈజ్ ఫైనైట్ సెట్. సో ఇలా అయినప్పుడు కూడా పీ అనేది లిమిట్ పాయింట్ కాదు అని చెప్తాం అన్నమాట. డిరైవ్డ్ సెట్. సో ఎస్ అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటే దీనికి ఎగ్జిస్ట్ అయిన సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్, సో దీనికి ఎగ్జిస్ట్ అయిన లిమిట్ పాయింట్స్ అన్నిటినీ, అంటే ఇప్పుడు ఆర్లో తీసుకున్న పీ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలి అంటే ఇప్పుడే డెఫినేషన్ చెప్పుకున్నాం. సో ఆ కండిషన్ సాటిస్ఫై చేసి పీ అనేది లిమిట్ పాయింట్ అయ్యింది, అలాగే క్యూ అనేది లిమిట్ పాయింట్ అయింది, ఎస్ అనేది లిమిట్ పాయింట్ అయింది. సో ఇవన్నీ కలిపి ఒక సెట్ కింద తీసుకుంటే పీ క్యూ ఎస్ సెట్ కింద తీసుకుంటే దీన్ని డిరైవ్డ్ సెట్ అంటాము. దేనికి, ఎస్కి. అంటే డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఎస్ని డి ఆఫ్ ఎస్తో చూస్తారు, ఈక్వల్ టు సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఎస్ అన్నమాట. సో సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఎస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ సెట్. నల్ సెట్ ఫైవ్ అనే దానికి నల్ సెట్ కాబట్టి దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. రియల్ నెంబర్ సిస్టంలో పీ అనే ఎలిమెంట్ తీసుకుని పీ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుని పీకి ఎగ్జిస్ట్ అయిన ఒక నైబర్హుడ్కి ఈ నల్ సెట్కి ఇంటర్సెక్షన్ వేస్తే ఏంటండి, ఎంటీ. అంటే పీ అనేది లిమిట్ పాయింట్ కాదు. అంటే ఫైవ్ అనే సెట్కి అంటే నల్ సెట్కి లిమిట్ పాయింట్స్ ఉండవు. సో లిమిట్ పాయింట్స్ ఉండవు కాబట్టి డిరైవ్డ్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో డిరైవ్డ్ సెట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఫైవ్, ఇక్కడ ఎస్ బదులు డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఎంటీ. సో ఫైవ్ నల్ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి డిరైవ్డ్ సెట్ ఆఫ్ నల్ సెట్ అనేది ఎంటీ సెట్ అవుతుంది. అలాగే ఫైనైట్ సెట్కి లిమిట్ పాయింట్స్ ఉంటాయి. ఫైనైట్ సెట్ అంటున్నాం మనం. ఇప్పుడు ఫైనైట్ సెట్ అనేది నైబర్హుడ్ అవ్వదు అన్నాం. మరి నైబర్హుడ్ అవ్వకపోతే ఏదైనా ఎలిమెంట్ పీ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుని పీ మైనస్ ఎప్సిలాన్ పీ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య ఉన్న ఎలిమెంట్స్కి ఈ ఫైనైట్ సెట్కి కనుక సపోజ్ ఫైనైట్ సెట్ ఎస్ అనుకుంటే ఇంటర్సెక్షన్ వేస్తే మరి ఏమొస్తుందండి, ఇక్కడ పీ మైనస్ ఎప్సిలాన్కి పీ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్స్ ఇర్రేషనల్స్ ఉంటాయి. బట్ ఎస్లో ఏముంటాయి, ఫైనైట్ నెంబర్సే ఉంటాయి. మరి ఇంటర్సెక్షన్ వేసినప్పుడు కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఎన్ని ఉంటాయి, ఫైనైట్ ఉంటాయి. మరి ఫైనైట్ ఉంటే కనుక ఫైనైట్ సెట్కి లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయా, ఎగ్జిస్ట్ అవ్వవు. సో డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఈజ్ ఆల్సో ఎంటీ. సో డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఫైనైట్ సెట్ కూడా ఎంటీ సెట్టే. అలాగే ద సెట్స్ ఎన్ జెడ్, మరి లిమిట్ పాయింట్స్ ఉంటాయా, ఎన్ జెడ్ అంటున్నాం మనం. సో ఎన్ జెడ్ అంటే లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇప్పుడే చెప్పుకున్న డెఫినేషన్ ప్రకారం మళ్ళీ ఫైనైట్ సెట్ బదులు ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్, ఇందులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్స్ రేషనల్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ నెంబర్స్ ఈ రెండు పాయింట్స్ మధ్య ఎగ్జిస్ట్ అయిన ఇంటిజర్స్ మాత్రమే వస్తాయి. అంటే ఫైనైట్ సెట్ మాత్రమే వస్తుంది. సో ఫైనైట్ సెట్ అయితే మరి న్యాచురల్ నెంబర్స్ సెట్ అనేది డిరైవ్డ్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుందా, న్యాచురల్ నెంబర్స్కి ఎగ్జిస్ట్ అవ్వదు. సో అంటే డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఎన్ ఈజ్ ఆల్సో 5. సో అలాగే జెడ్కి, సో మరి జెడ్ తీసుకుంటే మరి జెడ్ అంటే ఇంటిజర్స్ ఓన్లీ. మరి ఇంటిజర్స్ ఈ పీ మైనస్ ఎప్సిలాన్కి పీ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఎన్నైతే ఇంటిజర్స్ ఉన్నాయో అవే వస్తాయి. అంటే మళ్ళీ అగైన్ ఫైనైట్ సెట్. సో ఫైనైట్ సెట్ అయితే మరి డిరైవ్డ్ సెట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఆల్సో
ఎంటీ సెట్ తీసుకున్నాం అనుకోండి. క్యూ సెట్ తీసుకుంటే పీ బిలాంగ్స్ టు ఆర్కి పీకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్ పీ మైనస్ ఎప్సిలాన్ కామా పీ ప్లస్ ఎప్సిలాన్. సో దీనికి క్యూకి ఇంటర్సెక్షన్ వేస్తున్నాం. సో ఇక్కడ ఒక 2 రియల్ నెంబర్స్ మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి అన్నాం. మరి ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటే ఆ రేషనల్ నెంబర్స్ అని రేషనల్ నెంబర్ సెట్లో ఉంటాయి. సో అంటే వచ్చే సెట్ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. మరి ఇన్ఫైనైట్ సెట్ అయితే క్యూ అనేది ప్రతి పాయింట్కి ఈ పాయింట్ తీసుకుంటే ఈ నైబర్హుడ్కి దీనికి ఇంటర్సెక్షన్ ఇస్తే ఇన్ఫైనైట్. ఇంకో పాయింట్ నేను టీ తీసుకుంటే టీకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్కి క్యూకి ఇంటర్సెక్షన్ వేస్తే ఇన్ఫైనైట్. అంటే రియల్ నెంబర్స్లో తీసుకున్న ప్రతి పాయింట్కి నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అయితే ఆ నైబర్హుడ్కి రేషనల్ నెంబర్ సెట్కి ఎప్పుడు కూడా ఇంటర్సెక్షన్ అనేది ఇన్ఫైనైట్ సెట్. సో ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యూ. సో అంటే రియల్ నెంబర్లో ఎగ్జిస్ట్ అయిన ప్రతి పాయింట్ క్యూకి లిమిట్ పాయింట్ అవుతుంది. డిరైవ్డ్ సెట్ ఆఫ్ క్యూ అంటే ఏమొస్తుందండి, సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అన్నాం. సో రియల్ నెంబర్స్లో తీసుకున్న ప్రతి పాయింట్ లిమిట్ పాయింట్ అంటున్నాం. సో అంటే రియల్ నెంబర్ సెట్కి ఈక్వల్ అయిపోతుంది. సిమిలర్లీ ఆర్ తీసుకుంటే రియల్ నెంబర్స్ తీసుకుంటే రియల్ నెంబర్లో తీసుకున్న ఎలిమెంట్కి అంటే దానికి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్కి ఈ ఆర్కి ఇంటర్సెక్షన్ వేస్తే మళ్ళీ అగైన్ ఇన్ఫైనైట్ సెట్. ఎందుకు, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్లో ఉంటాయి, ఇవన్నీ ఇన్ఫైనైట్ నెంబరు. సో ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ వస్తాయి. సో ఆర్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా ఆర్కి లిమిట్ పాయింట్ అవుతుంది. సో డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ అని చెప్పేసి చెప్తాము. ఫర్ సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకున్నాం. సో దీనికి లిమిట్ పాయింట్ చెప్పాలి అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్. ఎందుకు, సో అంటే దీంట్లో తీసుకున్న ప్రతి పాయింట్ దానికి లిమిట్ పాయింట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను పీ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. పీ ఎలా ఉంటుంది, ఏ లెస్ దాన్ పీ లెస్ దాన్ బి లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ రియల్ నెంబర్ లైన్ మీద చెప్తున్నాను, జస్ట్ క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా అయితే ఏ బి మధ్యలో నేను ఎక్కడో పీ తీసుకున్నాను, అంటే సెంటర్లోనే తీసుకోవాలని లేదు, ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు పీకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్కి అంటే ఇలా పీ మైనస్ ఎప్సిలాను పీ ప్లస్ ఎప్సిలాన్కి అంటే ఇలా పీ మైనస్ ఎప్సిలాను పీ ప్లస్ ఎప్సిలాన్కి ఇంటర్సెక్షన్ ఎస్కి అంటే ఎస్ మైనస్ సింగిల్టన్ సెట్ పీకి కనుక ఇంటర్సెక్షన్ వేస్తే వచ్చే సెట్ ఏమవుతుంది, సో వచ్చే సెట్ ఏమవుతుందండి, అయితే ఈ సెట్టే ఇంటర్సెక్షన్ అవుతుంది. పీ మైనస్ ఎప్సిలాను పీ ప్లస్ ఎప్సిలాను అయి ఉండాలి. లేదా సో ఇంటర్సెక్షన్ వేసినప్పుడు ఎయిదర్ ఎక్కడి నుంచి అక్కడికి ఏ టు పీ ప్లస్ ఎప్సిలాన్, ఏ నుంచి పీ ప్లస్ ఎప్సిలాన్కి ఇంటర్సెక్షన్ వచ్చి ఉండాలి. లేదా పీ మైనస్ ఎప్సిలాన్ టు బి. సో అంటే సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ సెట్సే. సో ఇది ఇన్ఫైనైట్, ఇది ఇన్ఫైనైట్, ఇది ఇన్ఫైనైట్. సో అన్నీ ఇన్ఫైనైట్ సెట్సే కాబట్టి ఎస్లో తీసుకున్న ప్రతి ఎలిమెంటు కూడా ఎస్కి లిమిట్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. ఫర్ సపోజ్ ఎండ్ పాయింట్స్ కూడా తీసుకుంటే ఇప్పుడు నేను పీ ఈక్వల్ టు ఏ అని చెప్పి తీసుకున్నాను. అప్పుడు ఏకి నైబర్హుడ్ ఏ మైనస్ ఎప్సిలాను ఏ ప్లస్ ఎప్సిలాను అవుతుంది. సో దీనికి ఎస్కి ఇంటర్సెక్షన్ వేసినప్పుడు సో ఇప్పుడు లైన్ తీస్తున్నాను చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది ఏ ప్లస్ ఎప్సిలాన్, ఇది ఏ మైనస్ ఎప్సిలాన్. సో ఎస్ అంటే ఏ నుంచి బి వరకు మాత్రమే, ఇది ఎస్. సో ఇది నైబర్హుడ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు ఏ యొక్క నైబర్హుడ్. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ వేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి, ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ అనేవి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అవ్వచ్చు. అంటే ఏ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు ఎగ్జిస్ట్ అయిన ఈ ఇంటర్వెల్లో ఎన్ని ఉంటాయి నెంబర్స్, ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే మనం ఏ దగ్గర నైబర్హుడ్ తీసుకున్నా దానికి ఎస్కి కనుక ఇంటర్సెక్షన్ వేస్తే ఇన్ఫైనైట్ సెట్ వస్తుంది. కాబట్టి ఏకి కూడా ఎస్ అని ఏ అనేది కూడా ఎస్కి లిమిట్ పాయింట్ అవుతుంది. అలాగే బి దగ్గర కూడా సో బి కూడా ఎస్కి లిమిట్ పాయింట్ అవుతుంది. సో అంటే డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఎస్ ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటే ఓపెన్ ఇంటర్వెల్లో ఇంక్లూడింగ్ ఎండ్ పాయింట్స్తో సహా ప్రతి పాయింట్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. కాబట్టి derived set of an open interval a comma b is closed interval a comma. Derived set of an open interval a comma b is closed interval a comma b అవుతుంది.
ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఏ సెట్. జనరల్గా ఇంటీరియర్ అంటే ఏమంటాము, లోపల, అంటే ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ అని అర్థం. సో అంటే ఒక పాయింట్ పీని ఎస్ అనే ఒక సెట్, అంటే ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ అండ్ ఆల్వేస్. సో పీ ఎస్లో తీసుకున్న ఒక పాయింట్ని ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి అంటే ఈ పీకి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్. సో ఎలా ఉంటుందండి నైబర్హుడ్, పీ మైనస్ ఎప్సిలాన్ కామా పీ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్వేస్ కంటైన్డ్ ఇన్ ఎస్ అయి ఉండాలి. అంటే ఈ నైబర్హుడ్లో ఉండే ఎవ్రీ పాయింట్స్ అనేవి ఎస్లో ఉండే, అప్పుడు పీని ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాం. సో దానికి డెఫినేషన్ ఏమంటామంటే పాయింట్ పీ బిలాంగ్స్ టు ఎస్ ఈ సెట్ టు బి ఇంటీరియర్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎ నైబర్హుడ్ p minus epsilon comma p plus epsilon which is entirely contained in S. సో ఈ డెఫినేషన్ని ద్వారా పీని ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి చెప్తాం. సో అలాగే దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఎవ్రీ పాయింట్ అంటే ఓపెన్ ఇంటర్వెల్ కనుక తీసుకుంటే ఓపెన్ ఇంటర్వెల్లో దాని యొక్క ప్రతి పాయింట్కి కూడా నైబర్హుడ్ అవుతుంది అని ఒక నోట్ పాయింట్ చెప్పుకున్నాం. సో ఓపెన్ ఇంటర్వెల్ అనేది దాంట్లో ఉండే ప్రతి పాయింట్, అంటే దాంట్లో ఏ పాయింట్ తీసుకున్నా దానికి అది నైబర్హుడ్ అవుతుంది అని చెప్పాం. నైబర్హుడ్ అవుతుంది అంటే ఏంటి, ఆ నైబర్హుడ్ ఆల్రెడీ నోట్ పాయింట్ చెప్పుకున్నాం. ఫర్ సపోజ్ పీ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటే పీకి ఎగ్జిస్ట్ అయ్యి, అంటే నెంబర్ లైన్ మీద తీసుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది చూడండి. ఇది బి, ఇది ఒక ఎండ్ పాయింట్ ఏ, పి అనే ఒక పాయింట్ తీసుకున్నాను. సో పీకి నైబర్హుడ్ పీ మైనస్ ఎప్సిలాన్ కామా పీ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. మరి ఈ మొత్తం సెట్ పీ మైనస్ ఎప్సిలాన్ కామా పీ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఏబిలో కంటైన్ అయ్యి ఉంది, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కంటైన్ అయ్యి ఉంది. అంటే ఎవ్రీ ఓపెన్ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ఇంటీరియర్ పాయింటే. ఎన్కి, జెడ్కి, క్యూకి ఇంటీరియర్ పాయింట్స్ ఉంటాయా? అసలు మామూలుగా వీటికి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్స్ ఏవి కూడా ఎన్లో ఉండవు. అలాగే ఎన్లో తీసుకున్న ఏ పాయింట్కి కూడా నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఆ నైబర్హుడ్ ఎన్కి సబ్సెట్ అవ్వదు కాబట్టి ఎన్ అనేది నైబర్హుడ్ అవ్వదు. సో ఎన్లో 2 అనే పాయింట్ తీసుకోవచ్చు, కానీ 2 మైనస్ ఎప్సిలాన్ కామా 2 ప్లస్ ఎప్సిలాన్ అనేది కంపల్సరీ సబ్సెట్ ఆఫ్ ఎన్ అయి ఉండాలి. మరి ఎన్ అవ్వాలి అంటే ఇందులో ఉండే రియల్ అండ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఎన్లో ఉండాలి, కానీ ఉండవు. ఎన్లో తీసుకునే ప్రతి పాయింట్కి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్ 2 ప్లస్ ఎప్సిలాన్ నాట్ కంటైన్డ్ ఇన్ ఎన్, అంటే 2 అనేది ఎన్కి ఇంటీరియర్ పాయింట్ కాదు. సో అలా ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆ పాయింట్ ఎన్కి ఇంటీరియర్ పాయింట్ అవ్వదు కాబట్టి ఎన్కి ఇంటీరియర్ పాయింట్స్ అనేవి ఉండవు. అలాగే జెడ్కి ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, క్యూకి ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. బట్ ఆర్ అనేది ఇంటీరియర్ సెట్. ఎందుకు, ఆర్లో ఏ ఎలిమెంట్కైనా సరే ఆర్ అనేది నైబర్హుడ్ అవుతుంది అని చెప్పుకున్నాం పాయింట్. సో ఆ కండిషన్ నుంచి ఆర్లో ఏ ఎలిమెంట్ తీసుకుని దానికి నైబర్హుడ్ క్యాలిక్యులేట్ చేసిన, అంటే నైబర్హుడ్ కట్టినా అది మొత్తం ఆర్కి మళ్ళీ సబ్సెట్ అవుతుంది కాబట్టి ఆర్లో ఉండే ప్రతి పాయింట్ కూడా ఆర్కి ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. సో ఓపెన్ సెట్ ఏ సెట్ ఎస్సి సబ్సెట్ ఆఫ్ ఆర్. మనం ఎస్ని ఓపెన్ సెట్ అని చెప్పాలి అంటే ఎస్లో తీసుకున్న ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్కి ఎస్ అనేది నైబర్హుడ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్ అయి ఉండాలి. సో నైబర్హుడ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఏం చెప్పాము, ఒక సెట్ కనుక నైబర్హుడ్ అవ్వాలి అంటే ఆ సెట్లో ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ యొక్క నైబర్హుడ్ ఆ సెట్కి సబ్సెట్ అయితే కనుక ఈ సెట్ని కూడా నైబర్హుడ్ అంటాము అని చెప్పాం కదా. సో ఓపెన్ సెట్ అంటే ఏమంటున్నారు, ఎస్లో కనుక ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్ మళ్ళీ ఎస్లోనే ఉంటే కనుక ఎస్ని ఓపెన్ సెట్ అంటాము. A subset S of R is said to be open set if it is a neighborhood of each of its points. అంటే ఈ S అనేది Sలో తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి కూడా నైబర్హుడ్ అవ్వాలి. సో అలా అయితే కనుక Sని ఓపెన్ సెట్ అంటాము. సో అంటే ఎవ్రీ ఓపెన్ సెట్ కూడా దాని యొక్క పాయింట్స్కి నైబర్హుడ్ అవుతుంది. నోట్ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఎవ్రీ ఓపెన్ సెట్ ఈజ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్. సో ఓపెన్ సెట్ అంటే ఎప్పుడైతే మనం ఓపెన్ సెట్ ఏబి చెప్పామో దీంట్లో ఎగ్జిస్ట్ అయిన ప్రతి పాయింట్కి కూడా మళ్ళీ ఇది నైబర్హుడ్ అవుతుంది కాబట్టి దాన్ని ఓపెన్ సెట్ అంటాము. సో బై డెఫినేషన్ ఎలా రాస్తామంటే ఎస్ ఈజ్ ఓపెన్ సెట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. మరి
టోటల్ ఓపెన్ సెట్ నైబర్హుడ్ అవ్వడానికి కండిషన్ ఏం చెప్పాము అదే. ఇఫ్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 p minus epsilon comma p plus epsilon is subset of S for all p belongs to S. అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్కి ఎస్ ఆ పి యొక్క నైబర్హుడ్ ఆ ఎలిమెంట్ యొక్క నైబర్హుడ్ కనుక ఎస్కి సబ్సెట్ అయితే ఎస్ని నైబర్హుడ్ అంటాం. సో ఎస్ నైబర్హుడ్ అయ్యింది అంటే అది ఓపెన్ సెట్ అవుతుంది. సో ఇది బై డెఫినేషన్ ఈ విధంగా చెప్తాం. సో ఇప్పుడు ఎవ్రీ ఓపెన్ ఇంటర్వెల్ ఈజ్ ఓపెన్ సెట్. ఎందుకు ఓపెన్ ఇంటర్వెల్ ఈజ్ ఓపెన్ సెట్ అంటాం? సో అంటే ఇంటర్వెల్ ఏ కామా బి ఈజ్ ఆల్వేస్ ఓపెన్ సెట్. సో అలాగే -∞, ఏ, సో ఇది కూడా ఓపెన్ సెట్. సో ఈ ఓపెన్ సెట్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ నైబర్హుడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి పాయింట్కి దాని యొక్క ప్రతి పాయింట్కి కూడా అది నైబర్హుడ్ అవుతుంది. ఎందుకు ఇది ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది నెంబర్. సో మనం ఏ ఎలిమెంట్ తీసుకున్న సి అనే ఎలిమెంట్ తీసుకుంటే సికి ఎగ్జిస్ట్ అయ్యే C మైనస్ ఎప్సిలాన్ C ప్లస్ ఎప్సిలాన్ అనే సెట్ కంపల్సరీ -∞, ఏకి సబ్సెట్ అవుతుంది. సో అంటే దీంట్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి ఇది నైబర్హుడ్ అవుతుంది కాబట్టి ఇది ఓపెన్ సెట్ అంటాము. సో అంటే ఎవ్రీ ఓపెన్ ఇంటర్వెల్ అనేది ఓపెన్ సెట్ అవుతుంది. బట్ ఓపెన్ సెట్ అయ్యేంత మాత్రాన అది ఇంటర్వెల్ కాదు. సో ఇప్పుడు ఓపెన్ సెట్ అన్నాం. మనం ఓపెన్ ఇంటర్వెల్ డెఫినేషన్ నేర్చుకున్నాం. S ఈక్వల్ టు 1, 2 యూనియన్ 2, 3 అని ఉంది. ఇది ఓపెన్ సెట్, ఇది కూడా ఓపెన్ సెట్. సో అంటే ఓపెన్ సెట్స్ మొత్తం ఎస్ అనేది ఇప్పుడు ఓపెన్ సెట్ అయ్యింది. మరి ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ అవుతుందా? కానీ ఇది ఓపెన్ ఇంటర్వెల్ కాదు అని చెప్పాం. సో అదే డెఫినేషన్ అంటే సో ఎస్ని ఈ విధంగా రాసుకుంటే అది ఓపెన్ సెట్ అవుతుంది తప్ప దాని కాన్వర్స్ అది ఓపెన్ ఇంటర్వెల్ కాదు. కానీ ఓపెన్ ఇంటర్వెల్ అయితే మాత్రం ఓపెన్ సెట్ అవుతుంది. ఓపెన్ సెట్ అయినంత మాత్రాన అది ఓపెన్ ఇంటర్వెల్ అవ్వదు. క్లోజ్డ్ ఆర్ సెమీ క్లోజ్డ్, క్లోజ్డ్ ఆర్ సెమీ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అనేవి ఓపెన్ సెట్స్ కాదు. ఎందుకు? మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ చెప్పినప్పుడు చెప్పాం. సో దానిలో ఉన్న పాయింట్స్ ప్రతి దానికి నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అయ్యా నైబర్హుడ్ దేంట్లో ఉండాలి ఓపెన్ సెట్ అవ్వాలి అంటే మళ్ళీ దీనికి సబ్సెట్ అవ్వాలి. కానీ ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఎండ్ పాయింట్స్ దగ్గర నైబర్హుడ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ ఆ ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్స్ మళ్ళీ ఈ సెట్కి సబ్సెట్ అవ్వవు. సో అవ్వవు అన్నప్పుడు ఏం చేస్తాము? ఈ క్లోజ్డ్ సెట్ అనేది ఓపెన్ సెట్ కాదు. సో అలాగే సెమీ క్లోజ్డ్లో ఎండ్ పాయింట్ అంటే ఎక్కడైతే క్లోజ్డ్ అయిందో అక్కడ ఎగ్జిస్ట్ అయిన ఎండ్ పాయింట్కి నైబర్హుడ్ మళ్ళీ దానికి సబ్సెట్ అవ్వదు కాబట్టి సో అవి ఏమవుతాయి? ఓపెన్ సెట్స్ కావు. ఫైనైట్ సెట్ అన్నాము అనుకోండి. ఫర్ సపోజ్ ఫైనైట్ సెట్ అయితే ఏమవుతుంది? ఇందులో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ మరి దీంట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే మరి ఈ ఎలిమెంట్కి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్లో ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం నైబర్హుడ్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, నాట్ కంటైనింగ్ ఇన్ ఎస్. మరి ఎస్లో లేకపోతే ఎస్ని ఓపెన్ సెట్ అంటామా? అనం. అంటే ఎవ్రీ ఫైనైట్ సెట్ ఈజ్ నాట్ ఓపెన్ సెట్. అంటే ఏమేమి తెలిసింది? ఓపెన్ సెట్ అంటే ఎవ్రీ ఓపెన్ ఇంటర్వెల్స్ ఓపెన్ సెట్స్ అవుతాయి. సో అలా ఓపెన్ సెట్స్ అయినంత మాత్రాన అది ఇంటర్వెల్ కాదు, ఓపెన్ ఇంటర్వెల్ కాదు. అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కానీ సెమీ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కానీ ఓపెన్ సెట్స్ అవ్వవు. సో అలాగే ఫైనైట్ సెట్ అనేది ఓపెన్ సెట్ కాదు. సో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం ఎస్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వెల్స్. సో ఇది ఓపెన్ ఇంటర్వెల్, ఇది ఒక ఓపెన్ ఇంటర్వెల్. సో ఓపెన్ ఇంటర్వెల్స్ యొక్క యూనియన్ ఓపెన్ సెట్ అవుతుంది. అంటే ఓపెన్ సెట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్స్. సో ఎవ్రీ ఓపెన్ సెట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్స్. ఓపెన్ ఇంటర్వెల్స్ యొక్క యూనియన్ కింద ప్రతి ఓపెన్ సెట్ని కూడా ఎక్స్ప్రెస్ చేయగలము. క్లోజ్డ్ సెట్ ఏ సెట్ S subset of R is said to be closed if the complement of S. సో కాంప్లిమెంట్ అంటే ఏంటండి? ఇప్పుడు ఎస్ని ఆర్ యొక్క సబ్సెట్ తీసుకున్నాం. సో దాని కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఆర్ మైనస్ ఎస్ అని అర్థం. అంటే ఎస్ సబ్సెట్ అయితే ఆర్ మైనస్ ఎస్ అనేది మిగిలిన సెట్ అవుతుంది. ఆర్ని అంటే ఆర్ని 2 సెట్స్ కింద డివైడ్ చేస్తే ఒకటి ఎస్ అని చెప్పి తీసుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఎలా డినోట్ చేస్తాం? ఆర్ మైనస్ ఎస్ అంటాం కదా. సో ఇది సెట్ అయితే ఎస్ యొక్క కాంప్లిమెంట్ ఆర్ మైనస్ ఎస్ అవుతుంది అనమాట. సో ఈ ఎస్ కాంప్లిమెంట్ అనేది కనుక ఓపెన్ సెట్ అయితే, సో అంటే ఈ ఆర్ మైనస్ ఎస్ అనేది ఓపెన్ సెట్ అయితే, అంటే ఎస్ కాంప్లిమెంట్ కనుక ఓపెన్ అయితే ఎస్ అనేది క్లోజ్డ్ సెట్ అవుతుంది.
సో దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్తామంటే a set S subset of R is said to be closed if every limit point of S is an element of the set S. అంటే ఇప్పుడు P బిలాంగ్స్ టు R తీసుకుని P అనేది లిమిట్ పాయింట్ అని ఎప్పుడు అంటామండి మనం? Pకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్ P మైనస్ ఎప్సిలాన్ కామా P ప్లస్ ఎప్సిలాన్ అనేది సబ్సెట్ ఆఫ్ S అయితే అప్పుడు ఈ Pని లిమిట్ పాయింట్ ఆఫ్ S అంటాం. సో ఇప్పుడు ఇలా తీసుకున్న లిమిట్ పాయింట్స్ అంటే ఇప్పుడు P అనేది కనుక లిమిట్ పాయింట్ ఆఫ్ S అయితే దెన్ P బిలాంగ్స్ టు S అయినప్పుడు అంటే ఇలా ఒకటి కాదు నెంబర్. సో అలా ఎన్ని లిమిట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ Sలోనే ఉంటే అప్పుడు Sని క్లోజ్డ్ సెట్ అంటాము. మనం లిమిట్ పాయింట్ డెఫినేషన్ చెప్పుకున్నాం లిమిట్ పాయింట్ అయినంత మాత్రాన సెట్లో కంపల్సరీ ఉండాలని లేదు. సెట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ క్లోజ్డ్ సెట్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం డెఫినేషన్? లిమిట్ పాయింట్స్ అని చెప్తున్నా అవన్నీ కూడా మళ్ళీ అదే సెట్లో ఉంటే అప్పుడు ఆ సెట్ని క్లోజ్డ్ సెట్ అంటాము. సో ఇప్పుడు మనం క్లోజ్డ్ సెట్, ఓపెన్ సెట్ అంటున్నాం. సో ఇక్కడ ఓపెన్ సెట్, ఇది క్లోజ్డ్ సెట్. ఇప్పుడు ఫై అనేది బోత్ ఓపెన్ సెట్ అండ్ క్లోజ్డ్ సెట్. ఫై అనేది ఓపెన్ ఇంటర్వెల్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అంటే అది ఓపెన్ సెట్. ఫై అనేది క్లోజ్డ్ సెట్ కూడా అవుతుంది. ఎందుకు? ఎలిమెంట్స్ ఏమి ఉండవు దానికి. సో ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు దానికి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్ మళ్ళీ దానికి సబ్సెట్ అయినట్టే లెక్క. సో అంటే ఓపెన్ సెట్ అయ్యింది. అలాగే ఎలిమెంట్స్ ఏమి ఉండవు అంటే లిమిట్ పాయింట్స్ ఏమి ఉండవు. సో లిమిట్ పాయింట్స్ ఉండకపోతే ఆ లిమిట్ పాయింట్స్ ఆ సెట్లోనే ఉండవు. సో దాన్ని క్లోజ్డ్ సెట్ అని కూడా అంటాం. అంటే ఎగ్జిస్ట్ అయ్యే లిమిట్ పాయింట్స్ అన్నీ మళ్ళీ అదే సెట్లో ఉండాలి. అసలు లిమిట్ పాయింట్సే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా మనం జీరోని నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అని చెప్తాం. సో అలాగే ఫై అనేది ఓపెన్ సెట్ అవుతుంది, క్లోజ్డ్ సెట్ అవుతుంది. అలాగే రియల్ నెంబర్ సిస్టమ్. సో రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఓపెన్ సెట్ అని చెప్తాం. ఎందుకు? దానికి ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ప్రతి ఎలిమెంట్కి ఒక నైబర్హుడ్ కూడా మళ్ళీ అదే సెట్లో ఉంటుంది. అలాగే లిమిట్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. ఏమని? ఆర్లో తీసుకునే ప్రతి పాయింట్కి కూడా అంటే ప్రతి పాయింట్ కూడా ఆర్కి లిమిట్ పాయింట్ అవుతుంది. మరి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ అనేది లిమిట్ పాయింట్ అయితే ఆ సెట్లో అంటే ఆ సెట్ రియల్ నెంబర్స్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే లిమిట్ పాయింట్స్ అన్నీ కూడా ఆ సెట్లోనే ఉన్నట్టు. మరి అప్పుడు ఆర్ని ఏమంటాము? క్లోజ్డ్ సెట్ అని కూడా అంటాము. సో అంటే బోత్ ఓపెన్ సెట్, క్లోజ్డ్ సెట్ అవ్వాలంటే ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఎంటీ సెట్ ఒకటి, అలాగే నల్ సెట్ అంటాం. సో అలాగే రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఓపెన్ సెట్ అవుతుంది, క్లోజ్డ్ సెట్ అవుతుంది. ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఓపెన్ సెట్ అని చెప్పాలి అంటే మనం ఏ సెట్ని అయితే ఓపెన్ అని చెప్పాలి అనుకుంటున్నామో ఆ సెట్లో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్ మళ్ళీ అదే సెట్కి సబ్సెట్ అవ్వాలి. సో ఎంటైర్లీ కంటైన్ ఇన్ ఎస్ అయి ఉండాలి. సో అలా అయితే ఈ ఎస్ని ఓపెన్ సెట్ అంటే ప్రతి పాయింట్కి కూడా దాంట్లో ఎగ్జిస్ట్ అయిన ప్రతి పాయింట్కి కూడా అది నైబర్హుడ్ అయితే అప్పుడు దాన్ని ఓపెన్ సెట్ అంటాము. సో క్లోజ్డ్ సెట్ డెఫినేషన్ ఏంటి? సో మనం నిన్న నేర్చుకున్న నైబర్హుడ్ డెఫినేషన్ ఏమో ఓపెన్ సెట్కి, క్లోజ్డ్ సెట్కి లిమిట్ పాయింట్ డెఫినేషన్ అప్లై అవుతాయి అన్నమాట. ఏదైనా ఎస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ని క్లోజ్డ్ సెట్ అనాలి అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఆర్లో తీసుకుంటే ఈ ఏకి ఎగ్జిస్ట్ అయిన నైబర్హుడ్కి ఇంటర్సెక్షన్ ఈ ఎస్కి ఎక్కడ ఏ తీసేగా వచ్చిన ఎస్కి కనుక అయితే ఇంటర్సెక్షన్ నాన్ ఎంప్టీ అయి ఉండాలి లేదా ఇన్ఫైనైట్ సెట్ రావాలి. ఇన్ఫైనైట్ సెట్ రావాలి. సో అలా వస్తే అప్పుడు ఏని లిమిట్ పాయింట్ అంటాం. క్యూ అనేది ఓపెన్ సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? క్యూలో ఏదైనా పాయింట్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే నైబర్హుడ్ ఆ క్యూకి సబ్సెట్ అవ్వదు. సో అలాగే క్యూ క్లోజర్ సెట్ కాదు. ఎందుకు? ఏదైనా ఏ బిలాంగ్స్ టు ఆర్కి నైబర్హుడ్ తీసుకుంటే దీనికి కనుక క్యూకి కనుక ఇంటర్సెక్షన్ వేస్తే వచ్చే సెట్ ఇన్ఫైనైట్ సెట్ కాదు, సమ్ ఫైనైట్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇర్రాషనల్స్ ఉండవు దాంట్లో, ఫైనైట్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో అందుకోసం అది క్లోజ్డ్ సెట్ కాదు.
ఒక సెట్ దాని యొక్క కాంప్లిమెంట్ ఈ రెండింటికి కనుక యూనియన్ వేస్తే వచ్చే దాన్ని క్లోజర్ అంటాం. సో ఈ కాంప్లిమెంట్ సెట్ని డిరైవ్డ్ సెట్ అని కూడా పిలుస్తాం. సో డిరైవ్డ్ సెట్ ఇస్ నథింగ్ బట్ కాంప్లిమెంట్ సెట్ అనమాట. సో కౌంటబుల్ సెట్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఎన్యూమరబుల్ సెట్. ఎన్యూమరబుల్. సో ఎన్యూమరబుల్ సెట్ అని ఎప్పుడు అంటాము అంటే ఏ సెట్ ఏ S is said to be enumerable if there exists a bijection from S to N. అంటే S నుంచి Nకి కనుక బైజెక్షన్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఎన్యూమరబుల్ సెట్ అంటాం. అంటే S నుంచి Nకి బైజెక్షన్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటండి, N అనేది న్యాచురల్ నెంబర్స్ సెట్. సో దానికి S నుంచి బైజెక్షన్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఎన్యూమరబుల్ సెట్ అంటాం. అప్పుడు కౌంటబుల్ సెట్ డెఫినేషన్ చెప్తాను. సో కౌంటబుల్ సెట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎస్ అనేది కనుక కౌంటబుల్ సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎస్ అనేది ఎంటీ సెట్ అవ్వాలి. ఇఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంటీ లేదా ఎస్ అనేది ఫైనైట్ సెట్ అయి ఉండాలి. సో ఎస్ అనేది ఎన్యూమరబుల్ సెట్ అయి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ సెట్ అనేది కౌంటబులా? సో అంటే కౌంటబుల్ సెట్ అంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ కౌంట్ చేయగలిగితేనే కాదు. ఇప్పుడు ఏమంటున్నాము, కౌంటబుల్ సెట్ అవ్వాలి అంటే ఎన్యూమరబుల్ సెట్ అవ్వాలి అంటున్నాం. అంటే ఎన్ నుంచి ఎన్కి కనుక బైజెక్షన్ మ్యాపింగ్ కనుక ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పగలిగితే అప్పుడు ఎన్ని కౌంటబుల్ సెట్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ ఎఫ్ మ్యాప్స్ ఎన్ టు ఎన్ అనే ఫంక్షన్ తీసుకుని ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి డిఫైన్ చేసాం ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్కి. సో ఇప్పుడు ఇది మనం బైజెక్టివ్ మ్యాపింగ్ అని చెప్పాలి. బైజెక్టివ్ అంటే ఏంటి, 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో అలా ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఎన్ అనేది ఎన్యూమరబుల్ సెట్ అవుతుంది. ఎన్యూమరబుల్ సెట్ అయితే దాన్ని ఏమంటాము, కౌంటబుల్ సెట్ అంటాము. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ చూడండి 1 1 చెప్పడానికి ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్కి మ్యాపింగ్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎలా డిఫైన్ చేసాం, ఏ అని. సో అంటే ఏ ఈక్వల్ టు బి. ఎప్పుడైతే మ్యాపింగ్స్ ఈక్వల్ అయ్యాయో ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి ఎఫ్ అనేది 1 1. మరి ఆన్ టు ఫంక్షన్ చెప్పండి. ఆన్ టు ఫంక్షన్ అంటే దీంట్లో ఎలిమెంట్ ఎన్ అనేది తీసుకుంటే ఎన్ బిలాంగ్స్ టు ఎన్ తీసుకుంటే మరి అదే ఎన్ కదా డొమైన్ కూడా. సో దేర్ ఎగ్జిస్ట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడేమో ఇది కోడొమైన్, సో ఇక్కడేమో ఇది డొమైన్ such that f of n equal to n. సో ఆన్ టు కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. అంటే ఈ విధంగా n నుంచి nకి కనుక బైజెక్షన్ మ్యాపింగ్ తీసుకుంటే అది బైజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి n అనేది ఎన్యూమరబుల్ సెట్ అవుతుంది. సో n ఎన్యూమరబుల్ సెట్ అయితే n అనేది కౌంటబుల్ సెట్ అవుతుంది. అంటే n నెంబర్స్ ఒరిజినల్గా వచ్చి 1 2 and so on ఇన్ఫైనిట్ అయినా కూడా n అనేది కౌంటబుల్ సెట్. పాజిటివ్ ఇంటిజర్స్ z ప్లస్. సో జెడ్ ప్లస్కి మ్యాపింగ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఎఫ్ మ్యాప్స్ జెడ్ ప్లస్ టు ఎన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 2n. సో ఈ విధంగా డిఫైన్ చేస్తే ఈ ఎఫ్ అనేది బైజెక్టివ్ మ్యాపింగ్ అవుతుంది. ఎందుకు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పి తీసుకుంటే 2a ఈక్వల్ టు 2b అంటే ఏ ఈక్వల్ టు బి అంటే ఎఫ్ అనేది 1 1 అయ్యింది. బిలాంగ్స్ టు ఎన్ తీసుకుంటే there exists n belongs to z plus such that f of n equal to 2n అయ్యే. సో f అనేది బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. సో f బైజెక్టివ్ కాబట్టి z ప్లస్ అనేది ఎన్యూమరబుల్ ఫంక్షన్. సో ఎన్యూమరబుల్ ఫంక్షన్ అయితే అది కౌంటబుల్ సెట్. కౌంటబుల్ సెట్ కాదు అంటే దాన్ని ఏమంటాము, అన్కౌంటబుల్ సెట్ అంటాము. సో సబ్సెట్ ఆఫ్ కౌంటబుల్ సెట్ ఈజ్ ఆల్వేస్ కౌంటబుల్. సో ఏదైనా ఒక కౌంటబుల్ సెట్కి కనుక సబ్సెట్ తీసుకుంటే అది కూడా కౌంటబుల్ సెట్టే అవుతుంది. సో అలాగే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఎప్పుడే చెప్పుకున్నాం కౌంటబుల్ సెట్ అని. సో ఎన్కి కనుక ఏదైనా సబ్సెట్ తీసుకుంటే అది కూడా కౌంటబుల్ సెట్టే. సో ఎప్పుడైనా మనకి ఒక సెట్ కౌంటబుల్ సెట్ అన్నాము అంటే అది మస్ట్గా న్యాచురల్ నెంబర్స్ సెట్కి సబ్సెట్ అయి ఉంటుంది. ఎస్ ఈజ్ కౌంటబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ T such that T is subset of n and T and S are similar అంటాం అనమాట. సో S T రెండు సిమిలర్ అయ్యే విధంగా ఒక సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. ఇక్కడతో రియల్ నెంబర్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ నుంచి సీక్వెన్సెస్ మన మెయిన్ యూనిట్ 1 యొక్క మెయిన్ సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.